సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ లాంచ్ చేసాం మన ఛానల్లో. సో దీంట్లో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1995 నుంచి 2024 వరకు, దట్ మీన్స్ 30 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ కోసం PT 365 ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ స్కాన్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్గా ఎన్రోల్ అవ్వచ్చు. వీఆర్ స్టార్టింగ్ విత్ స్పేస్ టెక్నాలజీ. స్పేస్ టెక్నాలజీలో మనకి మెయిన్గా ఏం చదువుతామంటే, స్పేస్ మిషన్స్ జనరల్గా ఒక పర్పస్ పైన లాంచ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్కి మన ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఎర్త్ సర్ఫేస్ నుంచి శాటిలైట్స్ని లాంచ్ చేస్తాయి టు స్టడీ అవుటర్ స్పేస్ని స్టడీ చేయడానికి కానీ, లేదంటే ఇంటర్ప్లానెటరీ మిషన్స్ వేరే ప్లానెట్స్ని స్టడీ చేయడానికి, లైక్ మార్స్, జూపిటర్, వీనస్, ఇలా ఈ ప్లానెట్స్ని స్టడీ చేయడానికి. అలాగే మనము అవుటర్ స్పేస్ని స్టడీ చేయడానికి టెలిస్కోప్స్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తుంటాం. ఇవన్నీ శాటిలైట్స్ అనమాట మనకి. సో ఇవి స్పెసిఫిక్ ఆబ్జెక్ట్తో, ఎగ్జాంపుల్కి మనం చంద్రయాన్ కన్సిడర్ చేసుకుంటే, చంద్రయాన్ అనేది మూన్ చుట్టూ శాటిలైట్ అనేది ఆర్బిట్ అవుతూ ఉంటుంది. సో ఈ శాటిలైట్ ఆర్బిట్ అవి స్టడీ చేస్తుంది అనమాట. మూన్ అట్మాస్ఫియర్ కానీ, మూన్కి సంబంధించిన అబ్జర్వేషన్స్ అన్నీ చేస్తుంది. సో మెయిన్గా స్పేస్ టెక్నాలజీలో మనము శాటిలైట్స్ టైప్స్, అలాగే ఆర్బిట్ అంటే ఏంటి, ఆర్బిట్ టైప్స్ ఎన్ని ఉన్నాయి, ఏ శాటిలైట్స్ ఏ ఆర్బిట్లో లాంచ్ చేస్తాము, దాని ద్వారా మన అప్లికేషన్స్ ఏముంటాయని చూస్తాము. నెక్స్ట్ ఈ శాటిలైట్ మనం ఎర్త్ నుంచి స్పెసిఫిక్ ఆర్బిట్లు ప్లేస్ చేయడానికి మనకి కొన్ని వెహికల్స్ కావాలి ట్రాన్స్పోర్టేషన్కి. దీన్ని మనం లాంచ్ వెహికల్స్ అంటాము. అదే PSLV, GSLV అని. సో వాటి గురించి స్టడీ చేస్తాం. సో ఫస్ట్ వీడియో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మనం శాటిలైట్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ గురించి, స్పేస్ ఇంట్రడక్షన్ గురించి చూస్తాం. సో స్పేస్ అంటే అన్ఆక్యుపైడ్ ఏరియా అనమాట. ఏదైనా కానీ అక్కడ ఏం ఖాళీగా ఉన్న ప్లేస్ని మనం స్పేస్ అంటాము. సో అవుటర్ స్పేస్ అంతా కూడా స్పేస్ కానీ కన్సిడర్ చేస్తాము. సో ఇది 3 డైమెన్షనల్ ఎక్స్పాన్స్ ఉంటుంది. అంటే హైట్ ఉంటుంది, లెంత్ ఉంటుంది, బ్రెడ్త్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. ఈ విధంగా 3 డైమెన్షనల్స్ ఎక్స్పాన్స్ అనేది ఉంటుంది. ఇది వాస్ట్ అనమాట. లిమిట్ అనేది ఉండదు, ఒక ఎండింగ్ ఉండదు, అలాగే స్టార్టింగ్ పాయింట్ అనేది కూడా ఉండదు అనమాట. స్పేస్ అంతా ఉంటుంది. సో ఇది మొత్తం ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి మొత్తం అంతా కూడా స్పేసే. సో అసలు స్పేస్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ అంటే వ్యాక్యూమ్, అంటే మొత్తం స్పేస్ అంతా కూడా వ్యాక్యూమ్ ఉంటుందని. సో దాంట్లో వ్యాక్యూమ్లో సెలెషియల్ బాడీస్ ఉంటాయి, అలాగే కొన్ని వేరే పార్టికల్స్ కూడా ఉంటాయి, ఆటమ్స్ కానీ, మాలిక్యూల్స్, డస్ట్ ఇవన్నీ ఉంటాయి. అలాగే అట్మాస్ఫియర్ అనేది ఉండదు. మనకి ఎర్త్ చుట్టూ లివబుల్ అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి మనము ఆక్సిజన్ ఇవన్నీ, వాటర్ సైకిల్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, మనము ఇక్కడ బతుకుతున్నాం. కానీ వేరే ప్లానెట్స్ పైన లైఫ్ అనేది లేదు, ఇంకా కనుక్కోలేదు. ఉండొచ్చు, కానీ అట్మాస్ఫియర్ ఉందో లేదు, అక్కడ లివబుల్ అట్మాస్ఫియర్ అనేది లేదు కాబట్టి అక్కడ లైఫ్కి అంత అనుకూలం కాదనమాట బతకడానికి. సో స్పేస్లో అట్మాస్ఫియర్ ఉండదు. అలాగే గ్రావిటీ ఉండదు అనమాట. మనం ఎర్త్ పైన బిల్డింగ్ పై నుంచి దూకినా కానీ భూమి పైన పడతాము ఫోర్స్గా. అలాగే ఏ ప్లేన్స్ కానీ ఇవన్నీ కానీ క్రాష్ అయినా కానీ ఫాస్ట్గా నేలపైనకి వచ్చి గుద్దుకుంటే బ్లాస్ట్ అయిపోతాయి. సో ఎందుకంటే ఎర్త్కి గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. వేరే వాటికి కూడా ఉంటాయి, లైక్ మూన్కి ఉంటుంది, సన్కి ఉంటుంది. సో వాటి దగ్గర పోయినప్పుడు వాటి గ్రావిటీ ఎక్స్పోజర్లో మనం ఉంటాము. కానీ స్పేస్లో మాత్రం గ్రావిటీ అనేది తక్కువగా ఉంటుంది. మైక్రోగ్రావిటీ అంటాం దాన్ని మనం. వెరీ వీక్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఉంటుంది. అందుకే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఆస్ట్రోనట్స్ అనేది కూడా గాల్లో తేలుతూ ఉంటారనమాట. సో నేలపైన నడవడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో స్పేస్లో రేడియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్మిక్ రేస్, ఎక్స్రేస్, వీటన్నిటికీ, గామా రేస్కి అన్నిటికీ ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. అందుకే ఈ రేడియేషన్ నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనము స్పేస్ సూట్ని ధరించాల్సి వస్తుంది ఆస్ట్రోనట్స్. అలాగే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి. కొన్ని కామెట్స్ కానీ, కొన్ని స్టార్స్ కానీ కూల్ అయి ఉంటాయి. ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ ఉంటుంది. అలాగే స్టార్స్లో మధ్యలోనైతే న్యూక్లియర్ ఫ్యూజన్ జరుగుతుంది కాబట్టి ఎక్స్ట్రీమ్ హాట్ టెంపరేచర్స్ ఉంటాయి అనమాట. అన్కంట్రోలబుల్, అక్కడికి వెళ్ళి నిలబడలేము కూడా. అంత స్పేస్ శాటిలైట్స్ అన్నీ కూడా చాలా దూరం నుంచే అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. దగ్గరికి వెళ్ళిపోతే మొత్తం బర్న్ అయిపోతాయి అనమాట. సో అంత ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి.
నెక్స్ట్ అసలు స్పేస్ని ఎండింగ్ మనం ఎర్త్ పైన నుంచి స్పేస్ అనేది ఎలా కన్సిడర్ చేస్తాం చూస్తే మనకి దాన్ని మనం కర్మన్ లైన్ అంటాము. సో ఇది స్పేస్ని ఎక్స్ట్రా అవుటర్ స్పేస్ని అట్మాస్ఫియర్ని డిఫైన్ చేస్తుంది అనమాట, డీలినియేట్ చేస్తుంది. సో ఎర్త్ నుంచి 100 కిలోమీటర్స్ వరకు అంతా కూడా అట్మాస్ఫియర్ ఉంటుంది. సో దాని అంతా కూడా స్పేస్, అవుటర్ స్పేస్ అనమాట. అంటే 100 కిలోమీటర్స్ వరకు ఏరోప్లేన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఏరోప్లేన్స్ ఇవన్నీ కూడా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అనేది ఉంటుంది, అట్మాస్ఫియర్లో ఉంటాయి కాబట్టి. సో అట్మాస్ఫియరిక్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అట్మాస్ఫియరిక్ ఫ్రిక్షన్ ఉంటుంది, ఇక్కడ గ్యాసెస్ ఉంటాయి, అలాగే డస్ట్ పార్టికల్స్ మిగతావన్నిటికి కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అదే స్పేస్లోనైతే ఇవన్నీ ఏమి ఉండవు అనమాట, తక్కువగా ఉంటాయి అట్మాస్ఫియర్తో కన్సిడర్ చేస్తే. సో ఇది 100 కిలోమీటర్స్గా అందరూ కన్సిడర్ చేస్తారు కర్మన్ లైన్ని. కానీ నాసా మాత్రం 80 కిలోమీటర్స్ నుంచే కర్మన్ లైన్ స్టార్ట్ అవుతుందని చెప్తుందన్నమాట. సో అది నాసా ఫాలో అయ్యేది 80 కిలోమీటర్స్. ఈ కర్మన్ లైన్ ఇంట్రడ్యూస్ చేసింది ఎవరంటే హంగేరియన్ అమెరికన్ ఇంజనీర్, ఫిజిసిస్ట్ అయిన థియోడర్ వాన్ కర్మన్, ఆయన పేరు మీదే కర్మన్ లైన్ అనేది వచ్చిందనమాట. సో ఇది ఏరోడైనమిక్స్, ఆస్ట్రోనాటిక్స్ మధ్య డీలినియేట్ చేస్తుందన్నమాట. సో హై ఆల్టిట్యూడ్స్లో అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది మనకి ఎర్త్ సర్ఫేస్ నుంచి 100 కిలోమీటర్ వరకు. సో అక్కడ నుంచి 100 కిలోమీటర్ నుంచి స్పేస్ అని కన్సిడర్ చేస్తాం. సో ది కర్మన్ లైన్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఆస్ట్రోనాటిక్స్ అలాగే ఏరోనాటిక్స్ని డిఫైన్ చేస్తుందన్నమాట. సో మనం ఏరోప్లేన్స్ ఉంటాయి, సో డొమెస్టిక్ ఫ్లైట్స్, సివిలియన్ ఫ్లైట్స్ అన్నీ కూడా ఈ అట్మాస్ఫియర్లోనే ఉంటాయి. ఈ అట్మాస్ఫియర్లో అలాగే టెరిటోరియల్ ఎయిర్ సావరెంటీ ఉంటుందన్నమాట. సో ఏ కంట్రీకి కూడా, సో మన ఇండియాకి కన్సిడర్ చేస్తే ఇండియాకి సో టెరిటోరియల్ ఎయిర్ స్పేస్ ఉంటుంది, ఎయిర్ స్పేస్ పైన సావరెంటీ ఉంటుంది. అంటే వేరే ఫ్లైట్స్ రావాలంటే మన పర్మిషన్ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే వాళ్ళు రాకెట్స్ లాంచ్ చేసే ఛాన్స్ ఉంది, అలాగే ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మనల్ని అటాక్ చేయడానికి రావచ్చు. సో మనం మిసైల్స్ అవన్నీ ప్రయోగించడానికి, డిఫెండ్ చేసుకోవడానికి మనకి సావరెంటీ అనేది ఉంది. సో అలా కాకుండా సో సివిలియన్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా మన ఎయిర్ స్పేస్లో పర్మిషన్ తీసుకొని ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. అదే ఆస్ట్రోనాట్స్ ఇవన్నీ కూడా స్పేస్ ఫ్లైట్స్ లైక్ మనకి నాసా చేసే ఎక్స్పెరిమెంట్స్కి ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇస్రో చేసే స్పేస్ మిషన్స్ కూడా 100 కిలోమీటర్స్ దాటి కర్మన్ లైన్ దాటి చేసే స్పేస్ మిషన్స్, స్పేస్ స్టడీస్ కూడా ఎవరు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఫాలో అయ్యే ఇంటర్నేషనల్ స్పేస్ రూల్స్, రెగ్యులేషన్స్ ఫాలో అవుతే చాలు అనమాట. అలాగే స్పేస్ మిషన్స్ కూడా ఈ కర్మన్ లైన్ దాటిన తర్వాత ఈ స్పేస్ మిషన్స్ అన్నీ కూడా కండక్ట్ చేసుకొని ఈజీగా ఉంటుందన్నమాట. మనకి స్పేస్ మిషన్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ స్టడీ చేయడానికి. అలాగే స్పేస్ టూరిజం కూడా ఇంక్రీజ్ అవుతుంది. సబ్ ఆర్బిటల్ ఫ్లైట్స్ అంతా కూడా కర్మన్ లైన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆర్బిట్లో కానీ లేకపోతే క్యాప్సూల్స్లో కానీ, స్పేస్ క్రాఫ్ట్ క్యాప్సూల్స్లో కానీ ఉండి అక్కడ వాళ్ళు స్పేస్ టూరిజంని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. స్పేస్ అంతా కూడా చూడొచ్చు ఎర్త్ నుంచి ఎలా కనిపిస్తుంది హైట్లో అని చెప్పేసి. ఈ విధంగా స్పేస్ టూరిజం టూరిజం ఎకానమీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కూడా కర్మన్ లైన్ ఇందాక మాట్లాడినట్లుగా మనకి ఎయిర్ స్పేస్ సావరెంటీ అనేది ఉంటుంది. లాస్ గవర్నెన్స్ అన్నీ కూడా ప్రతి కంట్రీ 100 కిలోమీటర్స్ లోపల అయితే సావరెంటీ అనేది ఉంటుంది. అదే అవుటర్ స్పేస్లో అయితే ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఇది కర్మన్ లైన్ అనమాట. అది కర్మన్ లైన్ మెయిన్గా అట్మాస్ఫియర్, స్పేస్ బిగినింగ్ని మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ శాటిలైట్ అంటే ఏంటి? సో శాటిలైట్ అంటే మనకి ఒక స్పేస్ క్రాఫ్ట్ అనమాట. శాటిలైట్ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్తో మనము ఆర్బిట్లో లాంచ్ చేస్తాము. స్పెసిఫిక్ ఆబ్జెక్ట్తో ప్లానెట్ చుట్టూ తిరగడానికి ఆర్బిట్లో ప్లేస్ చేసే స్పేస్ క్రాఫ్ట్. దీంట్లో పేలోడ్స్ ఉంటాయి అన్నమాట, లైక్ ట్రాన్స్పాండర్స్, రెస్పాండర్స్, సెన్సార్స్, ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక అక్కడ అది స్టడీ చేసి ఆ ఇన్ఫర్మేషన్ని ఎర్త్కి సెండ్ చేస్తుంది అనమాట. సో మనకి శాటిలైట్స్లో మెయిన్గా ఏమేమి ఉంటాయి చూస్తే, శాటిలైట్ రన్ అవ్వడానికి ఎనర్జీ కావాలి. సో ఎనర్జీ జనరేట్ చేయడానికి ఫ్యూయల్ ఉంటే ఇంకా శాటిలైట్ వెయిట్ అనేది పెరుగుతుంది. సో ఫ్యూయల్ వెయిట్ తగ్గించడానికి, శాటిలైట్ వెయిట్ తగ్గించడానికి మనం సన్లైట్ని, ఫోటోవోల్టాయిక్ సెల్స్ ద్వారా సన్లైట్ డైరెక్ట్గా ఎలక్ట్రిసిటీగా చేంజ్ చేస్తే ఈ ఫోటోవోల్టాయిక్ పవర్ సెల్స్ని యూజ్ చేసి మనం సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాము. సో దాని ద్వారా ఇది కంటిన్యూస్గా రన్ అవుతుంది. నెక్స్ట్ యాంటెనాస్ ఉంటాయి, సిగ్నల్స్ రిసీవ్ చేయడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి. అలాగే ట్రాన్స్పాండర్స్ ఉంటాయి, సిగ్నల్ ట్రాన్స్మిషన్ ఎర్త్ నుంచి కంటిన్యూస్గా జరగడానికి. అలాగే థర్మల్ కంట్రోల్ ఉంటుంది. సో మనకి ఎర్త్కి స్పీడ్కి థ్రస్ట్ అనేది ఉంటుందన్నమాట. స్పెసిఫిక్ ఆర్బిట్లో ప్లేస్ చేయడానికి ఈ థ్రస్ట్ అనేది యూజ్ చేస్తారనమాట శాటిలైట్స్. సో ఈ థ్రస్ట్ యూజ్ చేసినప్పుడు అలాగే స్పేస్లోన
ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఈ శాటిలైట్కి హీట్ ఎక్కువైపోయి బర్న్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అలా అవ్వకున్నట్ల థర్మల్ కంట్రోల్ రెగ్యులేషన్ చేస్తాను మనం హీట్ ఎక్కువైనప్పుడు కూల్ చేయడానికి, అలాగే ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయినప్పుడు కూడా దాన్ని హీట్ చేయడానికి. దాని ద్వారా శాటిలైట్ లైఫ్ అనేది పెంచవచ్చు. నెక్స్ట్ గైడెన్స్ అండ్ స్టెబిలైజేషన్. సో సెన్సార్స్ మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాని ద్వారా స్పెసిఫిక్ ఆర్బిట్లో ఎక్కడ ప్లేస్ అవ్వాలి, ఎర్త్ నుంచి ఎక్కడికి వెళ్ళి అది ఉండాలి, అక్కడ నుంచి స్టడీ చేయాలి, ఏ ఆబ్జెక్ట్ స్టడీ అవుతుందని దాన్ని మనం స్పెసిఫిక్ ఆర్బిట్లో ప్లేస్ చేయడానికి గైడెన్స్ స్టెబిలైజేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ కమాండ్ అండ్ డేటా హ్యాండ్లింగ్. సో శాటిలైట్ స్టడీ చేసింది, అలాగే తీసిన పిక్చర్స్ కానీ సెన్సార్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ కమాండ్ అండ్ డేటా హ్యాండ్లింగ్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా యాంటెన్నా ద్వారా ల్యాండ్కి రీచ్ అవుతాయి అన్నమాట. సిగ్నలింగ్ అన్నీ కూడా ఆపరేషన్ సెంటర్ నుంచి ఈ సిగ్నల్స్ అన్నీ రీచ్ అవుతుంది. ఇదంతా కూడా కమాండ్ అండ్ డేటా హ్యాండ్లింగ్లో ఉంటుంది. నెక్స్ట్ హౌసింగ్. సో ఈ శాటిలైట్ని అంతా ప్రొటెక్ట్ చేయడానికి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ నుంచి, ఎక్స్ట్రీమ్ కండిషన్స్ నుంచి ప్రొటెక్టెడ్ కోట్ లాగా ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ మెటీరియల్స్తో తయారు చేస్తారు దీన్ని. సో కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఇలా టైప్స్ ఆఫ్ శాటిలైట్స్ ఉన్నాయి. అంటే ఈ శాటిలైట్ సిస్టమ్స్ బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ పైన ఉంటాయి. మనం జనరల్గా శాటిలైట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దాన్ని బట్టి కూడా మనం శాటిలైట్స్ని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, న్యాచురల్ శాటిలైట్స్. సో మూన్ అనేది ఎర్త్కి న్యాచురల్ శాటిలైట్ అనమాట. దాన్ని ఎవరు కూడా కన్స్ట్రక్ట్ చేయలేదు, న్యాచురల్గా ఏర్పడింది. సో ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అయితే మనం స్పెసిఫిక్ ఆబ్జెక్ట్తో ప్లేస్ చేసే శాటిలైట్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. మ్యాన్మేడ్ శాటిలైట్స్ అన్నీ కూడా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్. అలా అప్లికేషన్స్ పైన బేస్ చేసుకొని మనం క్లాసిఫై చేస్తే, సో కమ్యూనికేషన్ శాటిలైట్స్, మెట్రలాజికల్, ఆస్ట్రానమికల్ శాటిలైట్స్, రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్, నావిగేషన్ శాటిలైట్స్, డిఫెన్స్ కోసం అండ్ రికగ్నైన్స్ కోసం యూజ్ చేసే శాటిలైట్స్. దాంట్లో కమ్యూనికేషన్ శాటిలైట్స్ అంటే మెయిన్గా టెలివిజన్ బ్రాడ్కాస్ట్కి, శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్కి, ఎగ్జాంపుల్కి స్టార్ లింక్ లాంటివి, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సంబంధించిన స్టార్ లింక్ అనమాట. సో థౌజండ్స్ ఆఫ్ శాటిలైట్స్ అన్నీ కూడా లో ఎర్త్ ఆర్బిట్లో ప్లేస్ చేశారు. దాని ద్వారా రిమోట్ ఏరియాస్లో కూడా కంటిన్యూస్ ఇంటర్నెట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ టెలిమెడిసిన్కి కూడా ఈ కమ్యూనికేషన్ శాటిలైట్సే ఉపయోగిస్తారు. సో టెలిమెడిసిన్కి పేషెంట్ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వీడియో కమ్యూనికేషన్ ద్వారా, సో సిటీలో ఉన్న ఫేమస్ సిటీస్లో ఉన్న మల్టీ స్పెషల్ హాస్పిటల్లో మల్టీ స్పెషల్ డాక్టర్ దగ్గర ఈ అపాయింట్మెంట్ అనేది పొందొచ్చు అనమాట. దీని ద్వారా సో ఇక్కడ ఈయనకున్న కండిషన్స్ అన్నీ కూడా ఇక్కడ లోకల్గా టెస్ట్ చేసి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసి అప్లోడ్ చేసి ఇంటర్నెట్లో, సో మల్టీ స్పెషాలిటీలో ఉన్న డాక్టర్ అనలైజ్ చేసి ప్రిస్క్రిప్షన్స్ ఇస్తారు. దాని ద్వారా మెడికల్ ఫెసిలిటీస్ కూడా రూరల్ ఏరియాస్కి రీచ్ అవుతాయి తొందరగా అందరికీ ఉంటుంది. సో దాని ద్వారా టెలిమెడిసిన్ కూడా రీచ్ అవుతుంది రూరల్ ఏరియాస్కి కూడా. అలాగే ఎడ్యుకేషన్, సో ఆన్లైన్ సర్వీసెస్, ఆన్లైన్ కోర్సెస్ అన్నీ కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, యూనివర్సిటీస్, కాలేజెస్ అన్నీ కూడా ఆన్లైన్ స్టడీస్ ఇంట్రడ్యూస్ చేస్తాయి. సో ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ద్వారానే ఈ ఎడ్యుకేషన్ కూడా ఆన్లైన్లో సాధ్యమవుతుంది. సో ఎగ్జాంపుల్స్కి కమ్యూనికేషన్ శాటిలైట్స్కి ఇవన్నీ కూడా జీసాట్ సిరీస్ అనమాట. సో జీసాట్ 30, జీసాట్ 11, అలాగే ఇన్సాట్ సిరీస్, ఇవన్నీ ఇన్సాట్ 4, ఇన్సాట్ 3D అవన్నీ కూడా కమ్యూనికేషన్ శాటిలైట్సే. సో ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ని జియో స్టేషనరీ ఆర్బిట్లో ప్లేస్ చేస్తారు. మనం ఆర్బిట్ అంటే ఏంటి, ఆర్బిట్ టైప్స్ అని నెక్స్ట్ వీడియోలో చూస్తాం. బట్ జియో స్టేషనరీ ఆర్బిట్ అంటే ఏంటో చెప్తాను. సో ఎర్త్ చుట్టూ మనకి స్టేషనరీగా ఈక్వేటర్కి సమానంగా ఈక్వేటోరియల్ ప్లేన్లోనే తిరుగుతూ ఉంటుంది ఈ ఆర్బిట్ని. ఎర్త్ చుట్టూ సెంట్రల్గా తిరిగే ఆర్బిట్ని జియో స్టేషనరీ ఆర్బిట్ అంటాం. వర్డ్ బ్రేక్ డౌన్ చేస్తే జియో అంటే ఎర్త్, స్టేషనరీ అంటే పర్టికులర్ ప్లేస్లోనే ఫిక్స్ అయ్యి ఉంటుంది ఎర్త్కి. సో ఆర్బిట్ అవుతూ ఉంటుంది అనమాట. సో దీన్ని జియో స్టేషనరీ ఆర్బిట్ 24 hours ఎర్త్ చుట్టూ ఒకసారి తిరుగుతుంది అనమాట, సింక్ అవుతుంది అనమాట. సో జియో స్టేషనరీ ఆర్బిట్ అది. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. సో రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఇవన్నీ కూడా మ్యాప్ మేకింగ్కి అండ్ మెట్రాలజీకి, అంటే వెదర్ ఫోర్కాస్టింగ్, వెదర్ మానిటరింగ్, క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్, వీటన్నిటికీ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ అంటాము. సో వీటిని సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తాం. అంటే ఎర్త్ పోలార్ ఆర్బిట్లో సన్ సింక్రోనస్ ఆర్బిట్లో ప్లేస్ చేస్తాం. సో సన్ సింక్రోనస్ ఆర్బిట్ అంటే సన్ ఉంది. సో సన్ సోలార్ సిస్టంలో సెంటర్లో ఉంటుంది. మనకి సన్ సెంటర్లో ఉంటుంది. సన్ చుట్టూ ప్లానెట్స్ ఉంటాయి. అలాగే మర్క్యూరీ, వీనస్ తర్వాత థర్డ్ ప్లానెట్ మనది ఎర్త్. సో ఎర్త్ చుట్టూ మనం ఒక ఆర్బిట్ని ప్లేస్ చేస్తుంటాము పోలార్ ఆర్బిట్లో. సో ఈ పోలార్ ఆర్బిట్లో ఒక శాటిలైట్ ఉంటుంది.
ఈ శాటిలైట్ అనేది ఆల్వేస్ సింక్ విత్ సన్కి సింక్ అయి ఉంటుంది. ఆ ఎర్త్ కూడా సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది కదా. సో సన్ చుట్టూ రివాల్వ్ అయ్యాకి 365 డేస్ పడుతుంది. 365 అండ్ 0.25 డేస్. సో మనకి ఈ ఎర్త్ రివాల్వ్ అయినప్పుడు, సో ఎర్త్ ఎక్కడ రివాల్వ్ అయినా ఏ ప్లేస్లో ఉన్నా కానీ శాటిలైట్ అని మాత్రం సన్కి సింక్ అవుతుంటుంది. ఇక్కడ ఎర్త్ ఉన్న ఈ ఆర్బిట్లో, పోలార్ ఆర్బిట్లో శాటిలైట్ ఉన్న సన్కి సింక్ అవుతుంది. ఇక్కడ కూడా సన్కి సింక్ అవుతుంది. అంటే సన్కి ఎప్పుడు సన్కి టువర్డ్స్ ఉంటుంది. సో అందుకే దాన్ని మనం సన్ సిన్క్రోనస్ ఆర్బిట్ అని పిలుస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ మెయిన్గా 1, 2, 3, 6, 3, 4 అవన్నీ ఫెయిల్ అయినాయి. సో ఓసియాన్సాట్ 3, మళ్ళీ 7, 8, రిసోసాట్ 1, 2 ఇవన్నీ కూడా కార్టోసాట్, రీసాట్, ఓసియాన్సాట్ ఓసియాన్ని స్టడీ చేయడానికి, అండ్ మెగాట్రోఫిక్స్, సరల్, ఐసీసీ ఇవన్నీ కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్. నెక్స్ట్ కొన్ని జియో స్టేషనరీ ఆర్బిట్లో కూడా ప్లేస్ చేస్తాము ఆ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. సో ఇందాక చెప్పినట్టు జియో స్టేషనరీ ఆర్బిట్ ఈక్వటోరియల్ ప్లేన్లో ఉంటుంది. సో దాన్ని మనం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 3, ఇన్సాట్ 3D, ఇన్సాట్ 3DR, కల్పన, ఇన్సాట్ 3A ఇవన్నీ కూడా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్. నెక్స్ట్ నావిగేషన్ శాటిలైట్స్. సో మనము లొకేషన్స్ యూజ్ చేస్తుంటాం ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ ట్రావెల్ చేయడానికి, జీపీఎస్. సో ఈ జీపీఎస్ అంతా కూడా ఈ నావిగేషన్ ద్వారానే మనకి వర్కౌట్ అవుతుంది. సో ఫస్ట్ ఈ జీపీఎస్ ఎలా వర్క్ అవుతుందో చూస్తే మనం ట్రైలేటరలైజేషన్ అంటాము. సో ఆ ట్రైలేటరలైజేషన్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఎర్త్ పైన మనము స్పెసిఫిక్ ప్లేస్లో ఉంటాము. సో ఈ స్పెసిఫిక్ ప్లేస్లో మనకి నావిగేషన్ శాటిలైట్స్ కోసము మనకి శాటిలైట్స్ అన్నీ కూడా ప్లేస్ చేస్తుంటారు లో ఎర్త్ ఆర్బిట్లో. సో ఈ శాటిలైట్స్ నుంచి మనకి ట్రైలేటరలైజేషన్ ఉంటుంది. మనం మొబైల్లో జీపీఎస్ ఆన్ చేసినప్పుడు మొబైల్ సిగ్నల్ శాటిలైట్ క్రియేట్ అవుతుంది. అలాగే శాటిలైట్ నుంచి మళ్ళీ తిరిగి రిసీవ్ చేసుకుంటుంది మొబైల్. సో ఈ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అనమాట శాటిలైట్స్. సో ఇలా 3 శాటిలైట్స్ రిసీవ్ చేసుకొని మనకి శాటిలైట్ డిస్టెన్స్ ఎంత ఉంది, స్పీడ్ ఎంత రీచ్ అవుతుంది సిగ్నల్ బట్టి మనం ఏ ప్లేస్లో ఎక్కడ ఉన్నామో, ఏ లాటిట్యూడ్లో ఏమున్నామో, సో ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామని జీపీఎస్ లొకేషన్ అనేది తెలియజేస్తుంది అనమాట. దాన్ని ట్రైలేటరలైజేషన్ అంటాము. అలాగే ఇంకోటి చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ ఏంటంటే జీపీఎస్ స్పూఫింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీ. సో ఈ స్పూఫ్ అంటే వినే ఉంటారు మనం. స్పూఫ్కి సిమిలర్ టర్మ్స్ లైక్ ప్రాంక్ అది ఇది అని చెప్పి స్పూఫ్. సో స్పూఫింగ్ సిమిలర్గా ఇక్కడ కూడా మనకి బ్రహ్మాస్త్ర మిసైల్, మనకి బ్రహ్మాస్త్ర ఇండియా రష్యా కొలాబరేషన్తో చేసిన బ్రహ్మాస్త్ర మిసైల్ టెస్ట్ అప్పుడు బరాక్ ఒబామా టైంలో జీపీఎస్ స్పూఫింగ్ జరిగిందని రీసెంట్గా రిపోర్ట్ అనేది వచ్చిందనమాట. ఈ జీపీఎస్ స్పూఫింగ్ ద్వారా ఎక్కడైతే బ్రహ్మాస్త్ర మిసైల్ మనం టెస్ట్ చేయాలో ఆ టార్గెట్ని జీపీఎస్ లొకేషన్ అనేది మిస్లొకేట్ చేసి చూపించాలి అనమాట. అంటే వేరే లొకేషన్లో ఇక్కడ కాకున్నట్ల జీపీఎస్ వేరే చోట ఉంది అన్నట్టు టార్గెట్ ఇలా స్పూఫ్ చేసి చూపించింది. దాని ద్వారా మనం మిస్ఫైర్ అయింది. అంటే మన టార్గెట్ ఏదైతే ఫిక్స్ చేశారో టెస్ట్ చేయడానికి అది హిట్ అవ్వలేదన్నమాట. సో దీని ద్వారా బ్రహ్మాస్త్ర టెస్ట్ ఫెయిల్ అయింది. దాని ద్వారా రీసెర్చ్ ఇవన్నీ కూడా డిలే చేసింది అనమాట. అంటే ఈ స్పూఫ్ అనేది చేసింది. అలాగే మనకి కార్గిల్ వార్ అప్పుడు కూడా జీపీఎస్ లొకేషన్స్ షేర్ చేయలేదు. సో అప్పుడు షేర్ చేయకున్నప్పుడు మన ఇండియా స్పెసిఫిక్గా మనకు ఓన్ జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేసింది. సో అదే ఇండియన్ కాన్స్టలేషన్స్తో ఉపయోగించిన నావిగేషన్. సో దాన్నే మనం నావిగేషన్ యూజింగ్ ఇండియన్ కాన్స్టలేషన్ అంటే ఇండియన్ శాటిలైట్స్ అనమాట. నావిక్ అని పిలుస్తాం దీన్నే, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. సో ఇక్కడ మనం జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, కానీ ఇక్కడ మనం ఇండియాకు సంబంధించి రీజనల్ నావిగేషన్ సిస్టమ్ని చూస్తున్నాం. సో రీజనల్ అంటే ఇండియా మాత్రమే కవర్ అయి ఉంటుంది. ఇండియా చుట్టూ బార్డర్స్ అప్ టు 1500 కిలోమీటర్ వరకు కూడా ప్రజెంట్ మనం కవర్ అయ్యేస్తున్నాం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో. దీంట్లో టోటల్ 7 శాటిలైట్స్ ఉంటాయి. సో 3 శాటిలైట్స్ ఏమో జియో స్టేషనరీ శాటిలైట్స్లో ఉంటుంది, ఇంకా మిగతా 3 శాటిలైట్స్ ఏమో జియో సింక్రోనస్ శాటిలైట్స్లో ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా 7 శాటిలైట్స్ యూజ్ చేస్తున్నాం మనము. ఓన్లీ 2 కంట్రీస్ మాత్రమే, ఇండియా, జపాన్ మాత్రమే రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉంది. మిగతా వాటన్నిటికి కూడా గ్లోబల్ అంటే మొత్తం వరల్డ్ వైడ్ కవర్ చేస్తూ శాటిలైట్స్ అనేది వాళ్ళు లాంచ్ చేశారన్నమాట. సో అమెరికన్ ఫేమస్, దాని పేరు వచ్చేసి నావిస్టార్, మనకి నావిక్ ఉన్నట్ల, కానీ
జీపీఎస్ అని బాగా ఫేమస్ టర్మినాలజీ కాబట్టి, సో అమెరికా డామినేట్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు జీపీఎస్ అనే ఉంటుంది పిలుస్తారు. కానీ యాక్చువల్ నేమ్ వచ్చేసి నావ్స్టార్ అది. సో రష్యాకి గ్లోనాస్ అని ఉంది, యూరోపియన్కి గలీలియో అని అనేది. సో ఈ జీపీఎస్ అనేది చాలా వెరీ అక్యురేట్ అనమాట, కరెక్ట్గా చూపిస్తుంది లొకేషన్స్ యూరోపియన్ యూనియన్కి సంబంధించి. అలాగే చైనీస్కి టూ ఉన్నాయన్నమాట, ఒకటి రీజనల్, ఇంకోటి గ్లోబల్. అంటే గ్లోబల్ వైడ్గా లొకేషన్ అనేది చూపిస్తుంది. అలాగే రీజనల్గా సౌత్ ఏషియాలో స్పెసిఫిక్గా ఏషియాకి సంబంధించి చైనా చుట్టూ ఉన్న బార్డర్స్లో లొకేషన్స్ అనేవి చూపిస్తుంది. సో ఈ విధంగా శాటిలైట్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట, నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్. సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ లాంచ్ చేసాం మన ఛానల్లో. సో దీంట్లో రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 1995 నుండి 2024 వరకు, దట్ మీన్స్ 30 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అలాగే కరెంట్ అఫైర్స్ కోసం PT 365 ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ స్కాన్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇక్కడ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్గా ఎన్రోల్ అవ్వచ్చు.